విశాఖ వాసులకు క్రికెట్ ఫీవర్ అంటుకుంది. ఆగస్టు 8 నుండి విశాఖలో ఏపీఎల్ సీజన్ 4 ప్రారంభం కాబోతుందని ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు అన్నారు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో ఆడేందుకు ఈసారి గ్రామీణ స్థాయిలో ప్రతిభావంతులైన క్రికెటర్స్ ను వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నామంటున్న ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావుతో మా విశాఖ రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ ఫేస్ టు ఫేస్. సీజన్ 4 స్టార్ట్ కాబోతుంది. ఇప్పటికే క్రికెట్ అభిమానులకు ఒక పండగ వాతావరణంలో విశాఖ కేంద్రంగా జరిగేటువంటి మ్యాచ్లకు సంబంధించి ఈరోజు ఏదైతే ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు అంటున్నారు, ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్, ఈ సీజన్ ఎప్పుడు స్టార్ట్ కాబోతున్నది, ఎలా ఉంది? ఇప్పటికే ఫ్రాంచైజీలన్నింటినీ ఎంపిక చేయడం జరిగిందండి. గతంలో 6 ఫ్రాంచైజీలు ఉండేవి ఏపీఎల్కి సంబంధించి. ఈసారి మంచి రెస్పాన్స్ రావడం వల్ల దాన్ని పెంచి 7 ఫ్రాంచైజీలుగా ఈసారి ఏపీఎల్లో నిర్వహించడం జరుగుతుంది. ప్లేయర్స్ ఆప్షన్ కూడా రేపు జూలై 14న విశాఖపట్నం రాడ్స్ అండ్ బ్లూ వేదికగా ప్లేయర్స్ ఆప్షన్ కూడా జరుగుతుంది. ఈ ప్లేయర్స్ ఆప్షన్లో ముఖ్యంగా ఈసారి గమనించవలసిన విషయం ఏంటంటే, అత్యధికంగా గతంలో ఎప్పుడూ లేని విధంగా 520 మంది ప్లేయర్స్ని గుర్తించడం జరిగింది. ప్లేయర్స్ ఎక్కువ ఉంటే ఎంపిక పట్టడానికి అవకాశాలు కూడా పెరుగుతాయి అనే ఆలోచనతో ఇంత పెద్ద సంఖ్య టాలెంట్ పూల్ పెట్టడం జరిగిందండి. అదేవిధంగా యాక్చువల్ సీజన్ అయితే ఆగస్టు 8 నుంచి 24 వరకు నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో కూడా ఈ సీజన్లోని మ్యాచ్లు పెంచడం జరిగింది. 21 లీగ్ మ్యాచ్లు, అదేవిధంగా 4 ప్లే ఆఫ్ మ్యాచ్లు. ఈ ఎక్కువ మ్యాచ్లు ఉంటే ప్లేయర్స్కి ఎక్కువ అవకాశాలు వస్తాయి. వాళ్ళు మంచిగా వాళ్ళ టాలెంట్ని నిరూపించుకోవడానికి అవకాశం ఉంటుందన్న ఆలోచనతో ఎక్కువ మ్యాచ్లు కూడా పెట్టడం జరిగిందండి. కాబట్టి ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఏపీఎల్ని నిర్వహించి తద్వారా ఆంధ్ర రంజీ టీంకు ఒక మంచి టీమ్గా సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉన్నట్లుగా, అదేవిధంగా జాతీయ స్థాయిలో కూడా ఇండియన్ టీంకి, ఐపీఎల్ టీమ్స్కి సెలెక్ట్ అయ్యే విధంగా ఏపీఎల్ తోడ్పడుతుందని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. గ్రౌండ్ స్థాయిలో ఉన్నటువంటి చాలామంది క్రీడాకారులకి ఐడెంటిఫికేషన్ లేకుండా ఉన్న పరిస్థితి ఈరోజు. ఈ నేపథ్యంలో ఏపీఎల్ ద్వారా కానీ, లేదంటే ఐపీఎల్ మ్యాచ్ల ద్వారా కానీ వీటిని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఓడిఐకి తీసుకొచ్చే స్థాయిలో తీసుకొచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు గ్రౌండ్ స్థాయిలో ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి ఇంత పెద్ద పూల్, 520 మంది పూల్ తీసుకోవటం జరిగింది. డిస్ట్రిక్ట్ లెవెల్ ఆడినా సరే వాళ్ళని దీంట్లో చాలామందిని చేర్చడం జరిగింది. కాబట్టి వాళ్ళకి అవకాశాలు కలుగుతున్నాయి. అదేవిధంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ప్రత్యేకమైన కోచింగ్ క్యాంప్స్, ఏదైతే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అకాడమీస్ రన్ అవుతున్నాయో అవి చాలా ప్రొఫెషనల్గా అకాడమీస్ నడుపుదాం. నేషనల్ క్రికెట్ అకాడమీ ఏదైతే బెంగళూరులో ఉందో ఆ విధంగా ఆ స్టాండర్డ్స్తో నడుపుదాము. అక్కడ మంచి టాలెంటెడ్ యూత్ని పిక్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళని ఒక మంచి స్టాండర్డ్స్కి తీసుకొద్దామని ఆలోచనతో ఉందండి. కాబట్టి చాలా మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నాము. ఖచ్చితంగా మట్టిలో మాణిక్యాలని ఈ ఏపీఎల్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తామని పూర్తి నమ్మకం నాకు ఉన్నది. ఈ ఫ్రాంచైజీస్ పర్టికులర్గా బిగ్ హ్యాండ్స్ ఎవరెవరు ఉన్నారు సార్? ఇప్పుడు క్వాలిఫికేషనే పెద్దగా సీరియస్గా క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అదేవిధంగా ఫ్రాంచైజ్ని రన్ చేయడానికి పూర్తి కెపాసిటీ ఉండే విధంగా ఆ క్వాలిఫికేషన్స్ పెట్టడం జరిగిందండి. అదేవిధంగా అనేక సంస్థలు ముందుకొచ్చి మేము అనుకున్న ఫ్రాంచైజ్ బిడ్స్ కన్నా ఎక్కువ బిడ్స్తోని పాడి హయ్యెస్ట్ బిడ్స్ 2 టీమ్స్ అయితే 2,50,00,000 సంవత్సరానికి పెట్టి తీసుకోవడం జరిగిందండి. కాబట్టి చాలా మంచి రెస్పాన్స్ రావడం జరిగింది. వాళ్ళు ఖచ్చితంగా టీంలో ఎవరినైతే వాళ్ళు ఎంపిక చేసుకుంటారో ఆ ప్లేయర్స్ని జాగ్రత్తగా చూసుకొని అన్ని విధాల వాళ్ళకి ప్రోత్సహిస్తారని నేను భావిస్తున్నాను. ఏసీఏ ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్లో ఈ మ్యాచెస్ కండక్ట్ చేయడానికి వాట్ ఈస్ ద రీజన్? ఇది మెయిన్గా లాజిస్టిక్స్ అండి. ఇప్పుడు లైవ్ ఛానల్స్, ప్రముఖ ఛానల్స్ హాట్స్టార్ కానీ లేకపోతే సోనీ కానీ ఎవరో ఒకరితో ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఒక మ్యాచ్ తర్వాత ఇంకో మ్యాచ్కి వాళ్ళు యూనిట్ వెళ్ళి రావాలంటే అది ఖర్చుతో కూడుకున్న పని, చాలా లాజిస్టిక్స్తో కూడుకున్న పని. సో ఈ సంవత్సరానికి మాత్రం విశాఖపట్నంలో నిర్వహిద్దామని. నెక్స్ట్ ఇయర్కి సీజన్ వచ్చేసరికి మంగళగిరిలోని లైట్స్ పెట్టి, ఫ్లడ్ లైట్స్ పెట్టి అక్కడ మ్యాచ్లు, అదేవిధంగా కడపలో ఎలాగ ఫ్లడ్ లైట్స్ ఉన్నాయి. నెక్స్ట్ సీజన్కి మాత్రం స్టేట్ అంతా కూడా కనీసం 3-4 జాగాల్లో
కండక్ట్ చేయాలని ఆలోచన. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది ప్రస్తుతం మనం చూసుకుంటే ఏదైతే ఏపీఎల్ ఆంధ్ర ప్రీమియర్ క్రికెట్ లీగ్ మ్యాచెస్ ఏవైతున్నాయి సీజన్ 4 దీనికి సంబంధించి ఆగస్టు నుంచి కూడా మ్యాచ్లు ప్రారంభమవుతాయని చెప్పి ఇది ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏసీఐ నిర్వహిస్తుందని చెప్పి సుజయ్ కృష్ణ రంగారావు చెప్పిన పరిస్థితి. కెమెరామెన్ రాజ్తో కిరణ్ కుమార్ 9 వైజాగ్. శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్